హాయ్ అండి. నేను మీలో ఒకరినండి. ఈరోజు పన్నీర్‌తో మ్యాగీ చేసుకోవడం చూపిస్తాను. కళాయి పెట్టుకోవాలి. వాటర్ పోయాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. మ్యాగీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటది. సిమిడిపోకుండా విడిగా విడిగా ఉంటాయి. వాటర్ మరిగే వరకు ఉంచాలి. మ్యాగీ ఉడుకుతది. ఇందులో ఇప్పుడు నీళ్ళు బాగా మరిగినాయి. దీంట్లో బీన్స్ కూడా వేసుకున్నానండి. బీన్స్ వేసుకుని ఒకసారి మొత్తం మరగనిచ్చేసాను. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో పన్నీరు కట్ చేసుకుని వేసుకున్నాను. పన్నీర్ మొత్తం డీప్ ఫ్రై అయిపోవాలండి. ఇది చిన్నపిల్లల సమ్మర్ హాలిడేస్ కదండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇది చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. మీ మాట వింటారు. ఏ పని అయినా చేస్తారండి. ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చు. టిఫిన్లాగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చేశాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కారం వేసుకోండి. డీప్ ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అది పిల్లలు అయితే వదలరు. అమ్మ మళ్ళీ చేయండి, అమ్మ మళ్ళీ చేయి, అమ్మ మళ్ళీ చేయి అంటారు. మిమ్మల్ని అడిగి అడిగి తింటారు. వర్క్ కూడా బాగా చేస్తారు దీనివలన. కొత్తిమీర పుదీనా ఆయిల్లో వేసుకున్నాను. తర్వాత ఇందాక ఉడకబెట్టిన మ్యాగీ మొత్తం ఇందులో వేసాను. కొంచెం ఉడికిన తర్వాత మ్యాగీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొంచెం మగ్గబెట్టాలి. మగ్గిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలండి. మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి. వేరే లెవెలే, ఇంకా చెప్పడానికి ఉండదు మాటలు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని మొత్తం అంతా పైకి కిందకి ఒకసారి తిప్పుకోవాలండి. అయిపోయిందండి పన్నీర్తో మ్యాగీ. ఎలాగుందో నాకు కూడా మీరు చేసి చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.